ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయ అనుకూలతను బట్టి దేవుని సన్నిధిలో మనము ఒక చిన్న విషయాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. యేసు ప్రభు వారు ప్రతి మాటను కూడా ఉపమానముతో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడమ్మా? ఉపమానంతో చెప్తున్నాడు. ఆ ఉపమానము కొంతమందికి అర్థమవుతుంది, మరి కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు పక్కకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పిన ఉపమాన భావం మాకు తెలియచేయమన్నారు. చూడండి, ఇదే మాటను మత్తయి సువార్తలో అనుకొద్దాం ఒకసారి. ఇదే సందర్భము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22. ముండ్ల పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు అగును. ఇది ఇక్కడ యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానం చెప్తున్నాడు. విత్తనములు విత్తేటువంటి ఒకడు విత్తనములు పొలములో విత్తుతున్నాడు. విత్తిన విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలన పడ్డాయి. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసు ప్రభు వారు ఇలా చెప్పాడన్నప్పుడు ఆయన పైన మాట్లాడుతూ ఏమన్నాడంటే 10వ వచనంలో నుంచి ఒకసారి చదువుదాం. తరువాత శిశువులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకో వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. ఇంకా కిందికి వచ్చిన తర్వాత 15వ వచనం ఏమంటున్నారు? ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వాళ్ళ హృదయము క్రొవ్వి ఉన్నదని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ ముండ్ల పొదలో పడిన వాడు ఎవరో మనకు కావాలి. ఈ ముండ్ల పొదలో విత్తనంలో పడిన వారు ఎవరనగానే వీరు ఏం చేశారంట? చదవండి అక్కడ మళ్ళీ, బాగా వినాలి. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే. అంటే
ముండ్ల పొదలో పడినటువంటి వ్యక్తి ఆ విత్తనం ఎలాంటిదంటే వాక్యం వింటాడా ఇండా వింటాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం వాక్యం వింటున్నామా వినట్లేదా? వింటున్నాం. ఆమేన్. బాగా వింటున్నాం. ప్రతిరోజు దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి వింటున్నాం. వింటము వింటున్నటువంటి మనము ఏమి చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. లూకా సువార్త 8వ అధ్యాయంలోని మన సందర్భం అంతా. ఇది మీకు అవసరాన్ని చూపించాను. 8వ అధ్యాయంలో చూడండి అక్కడ 14. అదే మన సందర్భం. మీరు ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని 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 అంటే విన్నారు. విన్న తర్వాత ఏమైంది? కాలము గడిచిన కొలది. కాలము గడవటం అంటే టైం అయ్యే కొద్దీ ఇళ్ళల్లో ఏమైపోతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాలము గడిచిన కొలది వీళ్ళ మనసు ఎటువైపు పోతుందంట? ఈ జీవన సంబంధమైన విచారముల చేత. ఈ జీవన సంబంధమైన విచారములు అంటే ఈ జీవన సంబంధమైన విచారం అంటే బాగా ఆలోచించాలి. మొట్టమొదట వాక్యం మనం బాగా ఆలోచించాలి. ఈ జీవన సంబంధమైన విచారం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలోనికి మీరు చాలా విషయాలు చూసినప్పుడు ముండ్ల పొదలో పడిన విత్తనము ఏమని మాట్లాడుతున్నాడంటే వాక్యం వింటారు. వాక్యం వినినప్పుడు బాగానండి, వాక్యం వినేటప్పుడు వాళ్ళు ఈ జీవనం గురించి ఆలోచించరు. వాక్యం వినేటప్పుడు ఏమనిపిస్తుందంటే మేము కూడా అలా ఉండాలి, మా జీవితం కూడా అలా ఉండాలి, మేము కూడా యేసు ప్రభు శిష్యులలాగా ఉండాలి, మేము కూడా యేసు ప్రభు లాగా వీధిలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఈ లోకంలోనికి వస్తూ ఏమి తేలేదు, పోతూ ఏమి తీసుకుపోము, కాబట్టి దేవునిలో ఉన్నన్ని రోజులు ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి తపన ఇక్కడ ఉన్నప్పుడు ఉంటుంది, వాక్యం వినేటప్పుడు ఉంటుంది. అయితే ఇప్పుడు కాలము గడిచిన కొలదంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరిగిందంటే అక్కడ ఈ జీవన సంబంధమైన అంటే ఈ జీవన సంబంధం అంటే మనిషి ఈ లోకంలో జీవించే జీవితం అని అర్థం. ఈ జీవనం అంటే ఏంది? ఈ లోకంలో జీవించే జీవితం. ఈ జీవితానికి సంబంధించింది ఏమిటి? ఈ జీవితానికి సంబంధించింది ఏంటి? ఈ లోకంలో ఉన్నవన్నీ ఏంటి అంటే మనం అర్థం చేసుకుందాం. మనకు అర్థం కావటానికి నేను చిన్నగా వివరించి చెప్తాను. బయటికి వెళ్ళిపోగానే లోక ఆశలు పెరిగిపోతాయి. మాకు పెరగలేదు అనుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళు పెరుగుతాయి. ఎలా పెరుగుద్దంటే భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, పెద్దల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ, ఈ ఆప్యాయతలన్నీ పెరిగిపోయి దేవుడు గుర్తున్నాడు మనుషులకి. ఇంకా 4 రోజులు సంతోషంగా ఇంట్లో ఉంటే దేవుడు గుర్తులేడు, ఏ దెయ్యం గుర్తులేడు. 4 రోజులు సంతోషం కుదార్థంగా అందరు కూర్చొని ఇంట్లో బాగున్నారా, అబ్బా వీళ్ళకి ఇంకేమి గుర్తులేదు, ఇట్టనే ఉంటే చాలు అంటారు. అట్టనే ఉంటే సరిపోద్ది. 4 రోజులు అంతే. ఇక్కడ ఈ జీవన సంబంధమైన పనుల గురించి విచారిస్తూ ఉంటారు. ఇంకా జీవన సంబంధమైన వాటి గురించి విచారిస్తుంటారు. ఇంటికి పోగానే బాగా అర్థం చేసుకోండి. పిల్లలు ఎలా ఉన్నారు, భర్త ఎలా ఉన్నాడు, భార్య ఎలా ఉన్నాడు, తండ్రి ఎలా ఉన్నాడు, తల్లి ఎలా ఉన్నది, అన్నదమ్ములు ఎలా ఉన్నారు, వాళ్ళు తిన్నరా లేదా, వాళ్ళు ఉన్నరా లేరా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఈ టైం దాకా రాలేడు ఆడికి పోయాడు, ఈ టైం దాకా రాలేదు ఎక్కడికి పోయాడు. ఇంకా ఈ తప్పితే ఏమైనా విచారిస్తామా? మీరు విచారించే వాళ్ళని ఈ తప్పితే ఇంకోటి. ఇప్పుడు ఏమనుకుంటాం, ఈ తప్పితే ఎందుకు విచారించమంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనకు కొన్ని విచారమైనటువంటి కొన్ని పనులు, కొన్ని ఆలోచనలు మనకు విచారాన్ని తెప్పిస్తాయి. ఎక్కడున్నాడో, యాడికి పోయిండో, ఏం చేస్తున్నదో, ఎలా ఉన్నారో, ఏం తిన్నారో లేదు. ఇది ఎక్కడ ఉంటుందంటే బయటికి పోగానే ఇంటికి పోగానే టెన్షన్లో పడిపోయి ఎవరు చెప్పిన వాక్యం అసలు గుర్తుండదు ఎవరికి. ఇంటికి పోయిన తర్వాత ఇదే టెన్షన్ కదా. ఈ టెన్షన్ మామూలుగా ఉండదు అనుకున్నావా? బైబిల్ గ్రంథంలో తిమోతికి పౌలు గారు రాస్తూ ఏమంటారంటే, సైనికుడు ఎవడైనను తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోషపరచునట్లు ఈ జీవన వ్యాపారములో
చిక్కు కొనకూడదు. అదేనా? చదువు ఆ మాట ఎక్కడుందో? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారం అంటే ఏందమ్మా? ఈ జీవన వ్యాపారం ఇక్కడ వ్యాపారం అంటే ఏంటిది? అమ్మటము, కొనటము, తినటము, త్రాగటం, వ్యాపారం. ఇదంతా బిజినెస్. ప్రతిదీ బిజినెస్సే కదా. మనిషి భూమి మీద పుట్టింది మొదలుకొని చచ్చిపోయేదాకా వాడు చేసేది బిజినెస్సే. ప్రతి దాన్ని కూడా చూడండి, ఎక్కడ పని బిజినెస్ లేకుండా ఏ పని జరగదు, వ్యాపారం లేకుండా ఏం జరగదు. ఏముంది? ఉదాహరణకు బర్రెపాటం తెచ్చుకుంటావు, దాంతో కూడా వ్యాపారం కనుక చేసేది. పాలు అమ్మటము, కొనుక్కోవటము, దాని అంత వ్యాపారం వచ్చింది, ఇదంతా వచ్చింది. ఇంట్లోకి ఒక విధంగా ఏదైనా ఒక వస్తుంది, ప్రతి దానితో వ్యాపారం. ఈ వ్యాపారాలలో చిక్కుకోకూడదు. ఎందుకు చిక్కుకోకూడదు అంటున్నాడంటే, నువ్వు ఎక్కడికి వచ్చావు? యుద్ధ రంగంలోనికి వచ్చావు. ఇప్పుడు యుద్ధ రంగంలోనికి వచ్చిన వాడు యుద్ధం చేయాలి, కానీ ఇవన్నీ పట్టించుకుంటే యుద్ధం చేయాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ముండ్ల పొదలో పడిన విత్తనము అన్నాడు. ఎక్కడ పడింది విత్తనము? ముండ్ల పొదలో పడిన విత్తనము పోలిన వారు ఎవరంటే, వాక్యము వింటారు. ఏం చేస్తారంటే వీళ్ళు వాక్యం వింటారు. వినరని చెప్పట్లా, వాక్యం బాగా వింటారు. ఎంత బాగా వింటారంటే, వినేటప్పుడు నా గురించే చెప్తున్నారు అన్నట్టు ఉంటారు. మొత్తం నా గురించే చెప్పేది, నా జీవితం ఇలాగనే జరుగుతుంది అన్నట్టు బాగా వింటారు. వినిన తర్వాత ఏమంటారంటే, దానికి ఒక సమాధానం ఉంది. సొల్యూషన్ అంటే తెలుసు కదా, సమాధానం. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే, దానిలో నుంచి బయటికి ఎలా రావాలో అనేటువంటిది ఒకటి ఉంది చూడు. రేపు టాము ఎలాగనే చేయాలని తీర్మానం తీసుకుంటారు. ఇంకా ఎక్కడ? ఇక్కడే. వాక్యం వినేటప్పుడు ఇక్కడే. రేపు టాలు నుంచి ఎలాగనే చేయాలి, ఇలానే ఉండాలంటారు. ఇలాంటి తీర్మానం తీసుకున్న వీళ్ళు బయటికి పోగానే కాలం గడిచే కొద్దీ కొన్ని రోజులైన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏమి గుర్తొస్తాయంట? ఈ జీవన సంబంధమైన విచారములు. ఈ జీవనమును గురించి విచారం చేస్తుంటారు. ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, డబ్బులు లేకపోతే రేపు పొద్దున ఎలా ఉండాలి, ఆహారం లేకపోతే రేపు పొద్దున ఎలాగా, ఈ రోజు డబ్బులు రూపాయి కూడా లేదు, రేపు ఒకవేళ జ్వరం వస్తే ఎవరు డబ్బులు ఇస్తారు? అప్పుడు అన్ని టెన్షన్లు అక్క, మామూలు టెన్షన్ అని. రేపు ఏదైనా బాగా లేకపోతే ఊరు చూపిస్తారు. మేము ₹1 వెనకేసుకుంటేనే కదా, ఇప్పుడిప్పుడే రూపాయి కోడి పెట్టుకుంటేనే కదా, రేపు నేను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ₹4 వస్తే నాకు 10 మంది పోబెట్టేది. అంతే కదా అనేది. ఈరోజు ఏమన్నా మీకు లేక నేను మిమ్మల్ని బరిసి కాకుండా ఉండేది ఉండలే. ఆస్తి ఉందే, ఐశ్వర్యం ఉందే, కొద్దిగా గొప్ప ధనం ఉందిగా, కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు? అంటే టెన్షన్లు అంటే మనిషికి ఒక తపన, మనిషికి ఒక ఆలోచన. ఈ ఆలోచనలు ఏం చేశాయంటే దేవుని వైపు రాకుండా చేశాము. ఈ ఆలోచనలు ఏం చేశాయంటే పాడు చేయాలి ఆలోచనలు, దేవుని దగ్గరకు రాకుండా లోకం వైపు మళ్ళీ చేశాడు. అందుకనే మనిషి జీవితంలో బాగానండి, మనిషి జీవితంలో నీవు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాస పడుతుంటావు. నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. దేనికోసం ప్రయాస పడుతున్నారని అడిగినప్పుడు దేనికోసం పడతారక్క? ఈరోజు అంటే వారం మొత్తం మీకు గుర్తుండవలే, ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు చేసిన ప్రతి పని వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? నీకు ఉపయోగం ఉందా? నీ కుటుంబంలో వాళ్ళకి ఉపయోగం ఉందా? లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంది? ఈరోజు నువ్వు చేసిన ప్రతి పని వల్ల ప్రతిదీ ఆలోచించండి. ఈ పని వల్ల నాకు ఉపయోగం ఉంటుంది, ఈ పని వల్ల నాకు ఉపయోగం ఉంటుంది, ఈ పని వల్ల నాకు సంతోషం ఉందని ఏమైనా ఉందా? ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా బాగానండి, మనిషి తన జీవితంలో చేస్తున్న పనులలో 70% పక్కన వాళ్ళ కోసమే పనులు చేస్తారంట. ఇంకా 80 కూడా పెంచవచ్చు దాన్ని. పక్కన వాళ్ళ కోసమే పనులు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు పెద్ద పట్టించుకోరు ఎవరు. అందుకని వాళ్ళ కోసం వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల చివరకు వచ్చేలాప వాళ్ళ జీవితాలు పాడైపోయినప్పుడు వాళ్ళు అందరి దగ్గర పోయినప్పుడు ఎవరు వాళ్ళని పట్టించుకోరు. అప్పుడు ఏమంటారు తెలుసా? నీ కోసం నేను ఎన్ని చేశానురా అంటారు. ఎవరి కోసం చేసావా అంటే తల్లి బిడ్డ కోసం చేస్తుంది. అర్థమైందా? భార్య భర్త కోసం చేస్తుంది,
భర్త భార్య కోసం చేస్తారు. నిజంగా మీరు చేసే ప్రతి పని చూడండి, ప్రతి దానిలో నీ కోసం నువ్వు చేసుకునేది చాలా తక్కువ. ప్రతి దానిలో. కనీసం కంటి నిండా నిద్ర కూడా పోవు. ఈ రోజైనా మీరు నిజంగా ఇన్ని సంవత్సరాల జీవితాల్లో ఎప్పుడైనా ఆలోచించండి. నీ జీవితంలో నువ్వు వివాహం కాకముందు పిల్లలు లేకుండా భర్త లేనప్పుడు ఉన్నప్పుడు కొద్దో గొప్ప కుదార్తెత ఉన్నది. అక్కడ ఏమో కొద్దో గొప్ప తల్లిదండ్రుల దగ్గర. అక్కడ కూడా గోలేలే. అది కాదనట్లేదు. కానీ తర్వాత బాధ్యతలు, బరువులు వచ్చిన తర్వాత కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు. ఎందుకు నిద్రపోలేమంటే నిద్ర వత్తది గానీ నిద్రను ఆపుకుంటాం. పొద్దున్నే 8 గంటల దాకా పనుకొని కొట్టేవాళ్ళు ఉంటారక్క. నిజంగా చెప్పండి ఎవరైనా ఉంటారా? ఎందుకు కొట్టరయ్యా కొడతారంట. ఎవరు చెప్పారు కొట్టేవాళ్ళు ఉంటారు? ఉంటారా కొట్టేవాళ్ళు? ఆ! ఎవరు కొట్టరు. ఒక టెన్షన్ ఏందంటే ఉదయాన్నే లెయ్యాలి, భోజనం వండాలి, భోజనం అందరికి పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు అంతే. అది నీదే. వాళ్ళేమనట్లా. నువ్వు వండకపోతే పోయి టిఫిన్ చేసి వత్తరు. నిజంగా చెప్తున్నా. నువ్వు వండకపోతే పోయి పక్కన తినొత్తాడు. కానీ నీ టెన్షన్ ఏం తెలుసా? భోజనం వండాలి. వండిన తర్వాత వెంటనే ఏం చేయాలి? ఈ భోజనం వండిన వెంటనే బట్టలు ఉతికేయాలి. బట్టలు ఉతికేసిన వెంటనే ఇల్లు మొత్తము శుభ్రం చేయాలి. ఇది మొత్తం శుభ్రం చేసిన వెంటనే అందరి కోసం అన్నీ చూడాలి. ఇయన్నీ చూసిన వెంటనే ఒక చిన్న క్యారేజీలో అంత అన్నం పెట్టుకొని, అది కూడా ఉడికి ఉడకంది, వండి లేనిది అంత పచ్చడి పక్కనేసుకొని, అక్కడ పోయి ఎర్రటి ఎండలో నువ్వు కష్టపడి పని చేయాలి. చేసి వచ్చిన తర్వాత ఒక 500, 1000 వస్తే వాటిల్లో ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకోకూడదు మళ్ళా. తీసుకుంటావు. నిజంగా చెప్పండి తీసుకుంటావు. అంటే ఈ జీవన ఈ ఐవిక అంటే ఈ జీవనం సంబంధమైన విచారములు ఏమంటారు తెలుసా? నీ గురించి తప్ప అందరి గురించి నువ్వు పట్టించుకుంటున్నావు ఈ లోకంలో. అందుకు యేసుప్రభు రమణ ముందు నీ గురించి పట్టించుకోమంటున్నాడు. నా గురించి నేనేం పట్టించుకున్నాను? నా జీవితం అయిపోయిందంటే నీ జీవితం అయిపోయింది ఎప్పుడు తెలుసా? నీ జీవితం ఎప్పుడైపోద్ది? ఆమేన్. నీవు యాత్ర ముగిస్తే నువ్వు అయిపోయినట్టే. నిన్ను పట్టించుకోండి ఊరు కొడక. నువ్వు బతికినంత కాలం నీ జీవితం నీ చేతిలోనే ఉంది. చివరి సమయం వచ్చిన తర్వాత ఉదాహరణకు అప్పుడప్పుడు మీరు బాగా లేకుండా ఉంటారు కదా! కొంతమంది మీకే కదా బాగా లేకుండా ఎక్కువ ఉండేది. ఏదైనా బాగా లేకుండా కడుపులో నొప్పి వచ్చో, లేకపోతే బీపీ, షుగర్‌లు వచ్చో, లేకపోతే రక్తం తక్కువ ఉందో ఏదో పోయి చెప్తే ఇప్పుడు ఏమంటారో తెలుసా? నేను తినకుండా ఊరొద్దనరమ్మా. ఇప్పుడు ఈళ్ళేమంటారో తెలుసా? నేను జీవితాంతం చేసి చేసి ఏళ్ళగబెట్టినానని నువ్వు అంటుంటావు. వాళ్ళేమంటారు నేనేం చేయమని చెప్పినా? ఏ కొడుకన్నా అంటాడా నేను చేయమని చెప్పినానా? నేను ఊరు డబ్బులు పంపేయమనరేమి నేను బతకలేనా? నువ్వేదో నాకు పెద్ద పెట్టినట్టు అంటున్నావేంది? నీ తపన, నీ ఆలోచన ఈ జీవన సంబంధమైన ఈ జీవన సంబంధమైన విచారముల చేత చిక్కుకొని వాక్యాన్ని గుర్తు చేసుకోవట్లేదు అసలు మీరు. అస్సలు గుర్తుండదు వాక్యం మీకు నిజంగా చెప్తున్నాను. ఈ వాక్యం గుర్తు లేకపోవటం వల్ల మనుషులు ఏమైపోయారంట? పాడైపోయారు. అస్సలు గుర్తుండదు. ఎవరికి నిజంగా అప్పుడప్పుడు ఎందుకయ్యా అంటే నేను చెప్తున్నాను చూడండి బాగానండి. స్త్రీలు అంటే వీళ్ళు తక్కువని కాదు కానీ స్త్రీలు దేవుని నమ్ముకున్నప్పుడు వీళ్ళకి ఎన్నో సమస్యల మధ్య వాక్యం ఉండదు. పురుషులు అనేవాళ్ళు దేవుని గరిక్టు నమ్ముకుంటే ఎన్నున్నా అన్ని పక్కన పెట్టి దేవుడే ముందంటారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పురుషుడు దేవుని కరెక్ట్‌గా నమ్ముకున్నాడు అంటే వాడు ఏదైనా కూడా పక్కన పడేసి దేవుని కోసం నిలబడతాడు. వాడు అంటే చూడండి సువార్త చేయటానికి ఎంతైనా ఖర్చు పెడతాడు వాడు. ఎందుకంటే వాడిని అడిగేవాడు ఎందుకు లేరు? ఎవరు అడగరక్క వాళ్ళని చెప్పండి. అడుగుతారు కానీ ఒకటే తెగిస్తాడు. తెంపు చేసుకుంటాడు ఏదైనా కూడా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ముండ్ల పొదలో పడిన విత్తనం పోలిన వారు ఎవరంటే వారు వాక్యం విని వాక్యం వింటారు కానీ విన్న దాన్ని పాటించలేరు వీళ్ళు పాపం. పాటించాలంటే ఇలాగ చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి కదక్క. ఉదయాన్నే 4 గంటలకు లేయాలనుకో 4 గంటలకు లేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవాలనుకుంటారు మర్చిపోయి. చేసుకోరులే కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు. చేసుకోవాలనుకుంటుంటే పక్కన బెల్లు కొడుతుంటది. కదక్క. అన్ని నిజాలు జరిగాయండి. బైబిల్ ఏమో ఉడక రాయలా. పక్కనే బెల్లు కొడుతుంటది. ఏం బెల్లు? పొయ్యి మీదకి కుండ పోవాలి అనే బెల్లు. అప్పుడు అనిపిస్తుంది ఇంకొక అరగంట ముందు లేస్తే బాగుండు అనిపిస్తుంది. రేపు ఒక అరగంట ముందు లేయగానే అప్పుడు మరొక బెల్లు కొట్టుద్ది ఏంది? పొయ్యి మీద కుండ పెట్టి ఆ టైంలో బట్టలు ఉతికేసుకుంటే పోలా? పెందల కాడి నువ్వు లేస్తే దేవుని కోసమైతే ఉపయోగపడవమ్మా. నీ పనుల కోసమే ఉపయోగించుకుంటావు పెందల కాడి లేసిన ప్రతిసారి.
అందుకని ఏమన్నారు తెలుసా? ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది, కాలం అంటే టైం అయ్యే కొద్దీ మర్చిపోతారంట. టైం అయ్యే కొద్దీ ఏది మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు? ఎందుకు మర్చిపోతారు చెప్పండి? పొద్దున్నే లేస్తారు మీరు. 5 గంటలకు లేసేవాళ్ళున్నారు, 4 గంటలకు లేసేవాళ్ళున్నారు, 6 గంటలకు లేసేవాళ్ళున్నారు, 7 గంటలకు లేసేవాళ్ళు. లేచిన వెంటనే మీకు గుర్తొచ్చేదేంటంటే, రేపు పొద్దున ఏం పనో గుర్తొస్తది గానీ, వాక్యం గుర్తుండదు ఎవరికీ. ఖచ్చితంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఒక దేవుని సేవకుడికి చెప్తాను. ఏ మనిషికి వాక్యం ఏమి గుర్తుండదు. రాత్రి వాక్యం చెప్పాడు, నేను లేచి ప్రార్థన చేసుకొని, ఈ వాక్యానుసారంగా ఈరోజు జీవించాలనే ఆలోచన ఎవరికి ఉండదు గానీ, ఒకటే ఒకటి గుర్తుంటది. తొందరగా పని చేసుకొని పనికి పోవాలని. అది తప్పితే గుర్తుండదు. ఈ టెన్షన్‌లలో మీరేం చేస్తుంటారో మీకు కూడా తెలీదు పాపం. చూసి చూసి చేసి వెనక్కి తిరిగి చూసుకుండే లోపు నీ జీవితంలో సగం జీవితం పాడైపోయి ఉంటది ఆల్రెడీ. ఈ ఉన్న జీవితాన్నైనా కరెక్ట్‌గా ఉందామనుకుంటే నువ్వు కరెక్ట్‌గా ఉండవు. ఉండేవాళ్ళు కూడా నిన్ను కరెక్ట్‌గా ఉన్నీయరు. బాగా కుదార్థంగా అన్నీ అంటారు చూడు, పెద్దలు అంటారు చూడు, అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. ఇక దేవుడి పనిలోనే నేను వెళ్ళిపోతాను. ఆయన ఇచ్చిన జీవితం ఆయన కోసమే ఖర్చు పెడతానని నువ్వు అనుకునే టైంలో ఇటు పక్క పెద్దోడు అంటాడు, నా కుటుంబంలో సమస్య ఉంది, నువ్వు తీర్చకపోతే ఎవరు తీర్చాలని వచ్చేటాడు. ఏందిరా నీకు అన్ని చేశాను కదా, ఏంటంటే అన్ని చేసినావు కానీ ఒక్క 50,000 ఇంక నిన్నేమన్నా అంటారు. ఇప్పుడు వీడికి 50,000 ఆడ తెచ్చేయాలి, మళ్ళీ వెళ్ళాలి పోరాటం. వీడికి 50,000 తెచ్చి ఇచ్చిండు అనుకో, వెంటనే ఇంక అయిపోయింది, వాడి సమస్య తీరింది. కానీ ఇటు వాళ్ళ ఇంకొకడు వస్తాడు, వాడికి 50 ఇస్తే కనీసం నాకు 30 అన్న ఇవ్వంటాడు. వాడికి 50, ఈడు 30. మళ్ళా వాడు వస్తాడు, ఏంది మళ్ళా వాడికి 30 ఇచ్చాను కదా, ఇంక నా పరిస్థితి ఏందంట. అంటే వీళ్ళ కోసమే నా జీవితం అనేది. బాగా ఆలోచించండి. ఈ జీవితం అంతా వీళ్ళ కోసమే. నీ కోసం నువ్వు బతకవా? నీ కోసం నువ్వు బతికేది లేదా? నీ కోసం నువ్వు బతకపోతే నీ జీవితంలో నువ్వేమి కావంట? పరిపూర్ణము కాలేవు. బాగా చూడండి. అన్నం తినేది ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం తింటున్నామంటే నీ కోసం కదా. నీ కోసం నువ్వు తినాలి, నీ కోసం నువ్వు బ్రతకాలి, నీ కోసం నువ్వు జీవించాలి, నీ కోసం నువ్వు ఉండాలి. చాలా మంది అంటారు చాలా మంది అంటుంటారు, వివాహమైన తర్వాత నీది కాదు, నీ బ్రతుకు వేరే వాళ్ళ కోసమైనప్పుడు మనం ఎందుకు అక్క బతకటము? వేరే వాళ్ళ కోసమే జీవితము. ఈ జీవితం నా కోసం నేను. అందుకు యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త. ఎవరిని గురించి ఎవరిని గురించి వారు జాగ్రత్త. ఎందుకంటే మనకంటే మనకు పక్కన వాళ్ళ గురించి ఎక్కువ తపనక్క మనందరికి. నీ గురించి అసలు నీకు తపన ఉండదు. ఈ కాలు పోయినా నా కాలు పోయినా పర్లేదు, వాడు బాగుంటే. నీ కాలు పోయిన తర్వాత నిన్నూరు పరుచుకుంటారు రేపు. నాకు అర్థం కాలే. నా కన్ను పోయినా పర్లేదు, వాడు కళ్ళు బాగుంటే బాగున్నట్టు. నీ కన్ను పోయిన తర్వాత నీకు ఊరు మొదలు పెడతారు రేపు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచిస్తారంటే వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయిపోయి వాళ్ళకు ఒక ఆలోచనలు వచ్చి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత నువ్వు వీళ్ళందరి కోసం వాళ్ళు బాగా ఉన్నారని చూసి నవ్వుకుంటూ ఆనందపడుతున్నప్పుడు నిన్ను దేనికి పనికిరానోడిగా ఇంట్లో బండకి వెళ్ళిపోతారు చూడు, అప్పుడు ఆలోచిస్తావు అనవసరంగా వీళ్ళన నేను పెద్దోళ్ళు చేసింది. నేను వాళ్ళని తృణీకరించమని చెప్పటంలా, వాళ్ళకి చేయవలసినవి చేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. అర్థమైందా? ఎక్కడ కూడా ఏది కూడా చూసినా ఎమ్మని చెప్పినా నువ్వు పత్తులుండి ఎవరిని పంచమని చెప్పలా బైబిల్. నువ్వు అప్పులు చేసి ఎవరికి చేయమని చెప్పలా. నీది నువ్వు చూసుకొని ఎదుటి వాళ్ళకి చేయమని చెప్తాను. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా. ముందు నువ్వు చూసుకో. నీ ఆరోగ్యం బాగుంటుంది కదా పిల్లలు బాగుండదక్క. బిడ్డ తల్లి దగ్గర పోయినప్పుడు ఏమంటారు తెలుసా? పిల్లోడు జాగ్రత్త అని అందరు చెప్తారు. మీ తల్లికి ఒక కోపం వస్తుంది, నేను జాగ్రత్త కాదని. ఈ తల్లి బాగుంటాను కదా పిల్లోడికి బాగుంటుంది. ఇప్పుడు పిల్లోడి మీద ప్రేమతో ఏం చేస్తారు? చికెను, మటను, లివర్లు, ఆ జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ పిల్లోడి మీద ప్రేమతో ఎవరికి పెడతారు? తల్లికి పెడతారు. పిల్లోడికి పెట్టొచ్చుగా? పిల్లోడికి పెట్టొచ్చు కక్క. ఎందుకు పిల్లలకి పెట్టరు చెప్పండి? వాడు తినలేడు. తల్లి తింటే తల్లి అరిగించుకున్న తర్వాత ఆమెలో అవి పాల రూపంగా మారి అప్పుడు పిల్లవాడు తాగితే బలం అవుతుంది. బాగా ఆలోచించండి. ఎక్కడ చూసినా కూడా తిండి తినాల్సింది కూడా పక్కన వాళ్ళ కోసమే తినే రోజుల్లో ఉన్నాం మనం. నేను తినేది నా బిడ్డ కోసం అంటే నీ బిడ్డ కోసం తింటున్నావా? అంటే నీ కోసం నువ్వు తినవా? నీ కోసం నువ్వు జీవించవా? అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసు ఇక్కడ?
ముండ్ల పొదలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, రెండోది ఏంటిది, ధన భోగములు. ధనము, భోగం. ధనం అంటే డబ్బు, భోగం అంటే భోగం అంటే సుఖాలు, సుఖభోగము. ఎలాగంటే బాగా యాకోబు రాసిన పత్రికలు అనుకుంటున్నాను, ఒక చిన్న మాట చూద్దాం, గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరు కదా అలా టచ్ చేసి వద్దాం. మళ్ళీ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం అనుకుంటాను. చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, పన్నెండు వచ్చిన మీద చూడు, 14 శోధన గురించి మాట్లాడి, అనకూడదు. ప్రతి వాడును, సారీ అది కాదు కానీ 4 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఇద్దరు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయంట మనుషుల మధ్య. ఎవరిలో? మనలు. యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయంట? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. అవయవాలలో ఏముందంట? భోగేచ్ఛ. అవయవాలకు భోగేచ్ఛ ఉంటుంది అక్క. అవయవాలకు భోగేచ్ఛ అంటే ఏంది? ఆలోచించండి. అవయవాలకు భోగేచ్ఛ అంటే ఏంది? ఆహాబు భార్య తెలుసు ఎవరికైనా? యెజబేలు కదా ఆహాబు భార్య పేరు. యెజబేలు ఆహాబు చనిపోయిన తర్వాత 2వ రాజుల గ్రంథంలో తర్వాత అక్కడ చదువుకుని మొదట్లో ఉంటది. అక్కడ ఆ సాపాదు కుమారుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మిద్దె మీద పైన కూర్చొని కిటికీలో నుంచి చూస్తూ తన శిరోభూషణముల కంట తైలము పూసుకుంటుందంట. శిరోభూషణములు అంటే తెలుసా? ఎంటికల కంట తైలము. ఎందుకంటే ఈటకు భోగం కావాలి, ఈ బాగా పెంచుకోవాలి. ఈట మీద అంత శ్రద్ధ పెడతారు తెలుసు ఈరోజు జనులు. ఎంత శ్రద్ధ పెడతారక్క? జుట్టు మీద, కను రెప్పల మీద, పళ్ళ మీద, ముఖం మీద, ఈ శరీరం మీద ఎంత శ్రద్ధ పెడతారు తెలుసా? కనీసం ఈట మీద పెట్టే శ్రద్ధ 1% దేవుని వాక్యం మీద పెడితే ఇప్పుడో బాగుపడు. అసలు పెడతారా? ఏమి లేదు. ఈ జుట్టు మీద అంత శ్రద్ధ పెడతాడు. పిల్లలు చాలా ఈరోజు పిల్లలు తీసుకెళ్తాడు స్కూల్ కాడికి. అప్పుడప్పుడు ప్రతి వాళ్ళు అంటారు జడేసుకుని, ఏమిదా మరి ఒక చిగేసుకొని అట్ట ముడేసుకొని రావటమే కదంటే వాటని తిప్పుతారు చూడు పాపము. ఏంది బాధ అంటే, ఈ ఇట్టకు భోగము ఈ బాగా అందంగా కనపడాలంట. వాటి మీద ఎంత శ్రద్ధ పెడతారు తెలుసా? ఎంత ఖర్చు పెడతారు తెలుసు వాటి కోసము. ఆ తల్లులు ఎలా భరిస్తున్నారు అర్థం కాల. ఆ తల్లులు కూడా అలాంటి వాళ్ళే, నేను అనుకోవద్దు, నిజంగా చెప్తాను, నేనే దాచిపెట్టుకుని అలాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు అంటారు ఇది బాగలేదని అటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి. ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు? అవి దేనికి ఇచ్చాడు? కళ్ళు దేనికి ఇచ్చాడు? ముక్కు దేనికి ఇచ్చాడు? చెవులు దేనికి ఇచ్చాడు? కళ్ళు దేనికి ఇచ్చాడు? దేవుని వాక్యాన్ని చూడటానికి, దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి, మంచి చూడటానికి ఇచ్చాడు. ముక్కు దేనికి ఇచ్చాడు? వాసన చూడటానికి ఇచ్చాడు. చెవులు దేనికి ఇచ్చాడక్క? వినటానికి ఇచ్చాడు. మరి అట్లా ఏం చేస్తున్నారు? చెవు నిండా బొక్కలు. ఈ బురుదులు కొని ఏడదాకా మొత్తం బొక్కలు పెట్టుకుంటారు. పురుషులు కూడా బొక్కలు పెట్టుకుంటున్నారు. ఏడ బొక్కలు, ఇక్కడ బొక్కలు. ఎందుకంటే ఏం చేయాలి అర్థం కాదు. దేవుడు ఇచ్చిన అవయవాల మీద ఎంత శ్రద్ధ తెలుసా? ఇప్పుడు ఎట్లా బొక్కలు పెట్టుకుని వాటిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారు. ఈ ముక్కుని ఎంత శ్రద్ధ చూసుకుంటారు, ఈ చెవులు ఎంత శ్రద్ధ చూసుకుంటారు, పళ్ళు ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, ఈ ముఖం ఎంత శ్రద్ధగా చూసుకుంటారు. మేము అసలు పట్టించుకోమన్నారు. ఇన్ని పట్టించుకొని నువ్వు ఇంటి రోజు ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నారు? అటు గురించి ఎవరికైనా శ్రద్ధ లేని వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరికి శ్రద్ధే. కాళ్ళ ఏలు గోరుక నుంచి నెత్తిలో ఉన్న జుట్టు దాకా శ్రద్ధ తీసుకుంటుంటారు ప్రతి వాళ్ళు. ఈట మీద ఉన్నంత శ్రద్ధ
దేవుడి మీద లేదు మనుషులకి. వాక్యం గురించి అంత ఆలోచిస్తారా? పనికి పోయేటప్పుడు ఎట్టయితే పోతారక్క, ఎవరైనా పోతారక్క? అసలు వారు బువ్వ తినేదైనా పక్కన పెడతారు కానీ జుట్టు మాత్రం కటికనేసుకుంటారు అంతే. మరి చింపిరి జుట్టుతో పోదామంటే చింపిరి జుట్టు పోమని చెప్పట్లే. అంటే టైం అలా కేటాయితారు. ఎందుకంటే శుభ్రంగా పోవాలి. శుభ్రంగా నువ్వు ఉండాలంటే తప్పు లేదు. నేను ఎప్పుడు తప్పు ఉందంట, శుభ్రంగా ఉండాలి. నువ్వు శుభ్రంగా ఉన్నప్పుడు జీవితం కూడా శుభ్రంగా ఉండాలిగా. శరీరం శుభ్రమన్న మరి జీవితంలో కొన్ని పద్ధతులు శుభ్రంగా ఉండాలిగా. ఎంత సెక్యూరిటీ చేసుకుంటున్నా మన బ్రతుకు గురించి. నిజంగా నాకు తెలిసినంత వరకు కొంతమంది చాలా మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కువ శాతము వృద్ధాప్యంలో ఇట్లాంటి పెద్దలతో మాట్లాడే అలవాటు ఎక్కువ ఉంటుంది నాకు. ఎక్కడికైనా పోతే వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటాను. వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లల దగ్గర వాళ్ళని అడుగుతాను, ఎంత పెద్ద అయినా ఏంది అయ్యా అంత బాగున్నారు అది ఇది మాట్లాడి, ఏంది మరి ఇదంతా పొలం అదంతా వృధాలో పంచిచ్చావంటే వాళ్ళు ఒకటే చెప్తారు, ఇలాగ పంచిస్తే మాకు చెప్పే కదా ఏ గత అంటారు. మరి ఎప్పుడు పంచుతాం అంటే మేము పోయిన తర్వాతే వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక్కళ్ళకి ఏనంటారు. ఎందుకు ఏమంటే ఈరోజు నా పేరు మీద ఈ పొలం ఉంది కాబట్టి రేపు పెద్దోడు ఎట్లా రమ్మంటే పైన కాడ నుంచి కూడా ఉరికెడతాను నా కాడికి. ఆ బ్యాంకులో డబ్బులు నా అకౌంట్ లో పడతాయి కాబట్టి నా కాడికి వచ్చి నానా అన్నం తిన్నావని అడుగుతున్నాడు. ఈ రోజు కూడా నా మీద ప్రేమతో అనుకుంటున్నావా? లేదయ్యి వీళ్ళు అడిగేది. నా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కాబట్టి నానా అన్నం తిన్నావంటాడు. అన్నం తిన్నాను అనగానే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? రేపు పొద్దున పొలం దున్నుకోలకు 5,000 ఇవా నాన్న అని అడుగుతాడయ్యా. మరి ఇలాంటి వాళ్ళని ఎలా భరిస్తారంటే మనుషులు బుద్ధులే ఇట్టాటే అంటారు వాళ్ళు. వాళ్ళు ఒకటే చెప్తారు, స్వార్థం లేకుండా బ్రతికేవాడు భూమి మీద కానరావటం లేదు. తల్లిదండ్రులమైన మాతోనే బిజినెస్ చేస్తారా ఈ కొడుకులు అంటున్నారు కొంత చెప్పులు. అది తప్పు కదయ్యా అంటే తప్పని ఎవరు చెప్పారు? తప్పు కాదయ్యా. అవసరం ఏదైనా చేపిస్తుంది మనిషి చేత. ఈరోజు వారం లేదో రోజు చికెన్ కానీ ఏదైనా తెచ్చారనుకోండి, వాడికి ఏదో రేపు పెద్ద అవసరం ఉందని తెలిసే నాకు అంటాడు. కూర వేసుకొచ్చాను అంటాడు, ఎప్పుడు అడగనోడు అంటాడు. అన్నం వేసుకొచ్చాను అంటాడు, ఎప్పుడు అడగనోడు అంటాడు. ఏందిరా ఏం కావాలని అడిగితే అప్పుడు చెప్తాడు, ఒక 5,000 10,000 ఈ నాన్న రేపు పొద్దున పని వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇవ్వాలంటారు. అందుకని మాకున్న జ్ఞానం చేత మేము అప్పుడే మొత్తం వాళ్ళ చేతిలో పెట్టమయ్యా అన్నారు. మొత్తం వీళ్ళ చేతిలో పెడితే మమ్మల్ని వెంటనే అనాథాశ్రమంలో నూగుతారు, వృద్ధాశ్రమంలో నూగుతారు. మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి మేము భారమయ్యా, వాళ్ళ ఇంట్లో మేము భారము, వాళ్ళ పిల్లలకి మేము అడ్డమంటయ్యా అంటారు కొన్ని సిక్కులు పోతే. నిజంగా మరి అప్పుడు అంటాం, మరి ఇలాంటప్పుడు ముందుగానే బాగా బతకొచ్చు కదంటే అప్పుడు జీవితంలో అలా అనిపించేదంట. అప్పుడు ప్రేమ అంటే అట్లా అనిపించేదంట. అప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు అనిపించింది అంతా వ్యర్థమే. ఉన్న 4 రోజులు మంచి పద్ధతిగా జీవిస్తే లోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనిపిస్తుంది అంటారు. కాబట్టి కదా నాకు అదే అర్థమవుతుంది. ఈ జీవన వ్యాపారంలో ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగము అంటే మనిషిలో యుద్ధాలు పోరాటాలు దేని జరుగుతున్నాయంట? అవయవములో పోరాడు భోగేచ్చను. చాలా మందికి చాలా పెద్దలు అంటే మీకు నాకు తెలిసి ఎక్కువ శాతం ప్రార్థనకు వస్తారు కాబట్టి నేను వాక్యం చెప్తున్నాను కూడా చాలా మందిలో ఉండొచ్చు అనుకుంటారు. కానీ చాలా మంది పొద్దున్న లేచిన వెంటనే అద్దం కట్టకం చూసుకుంటారు, ఆడ పెట్టుకుంటారు, మళ్ళా బయటకు వచ్చి మళ్ళీ మరి చూసుకుంటారు. ఏం ఆడిపోయి చెడుపు ఏమవుతారు నాకు అర్థం కదా. నేను నిజంగా అసలు నాకు ఆశ్చర్యం అవుతుంది. అక్కడి బయటకు పోయి అమ్మటే వచ్చి మళ్ళా చూసుకుంటారు, మళ్ళా అటు అంట్లు తోమొత్తారు, మళ్ళా చూసుకుంటారు. ఎన్నిసార్లు ఎందుకు చూస్తారు అర్థం కాలేదు. ఈ కళ్ళు ఈ శరీరాన్ని చూసుకోవాలనే ఆశ కలిగి ఉంటుంటారు. అందుకని కొన్ని రోజులు మీకు తెలుసో తెలియదు, మధ్యకాలంలో చాలా మంది సెల్ ఫోన్స్ మెయింటైన్ చేస్తారు. మొత్తం ఇట్లాంటి ఫోన్లో తీసుకుంటుంది ఈ రోజులలో. దీంట్లో చూసుకుంటుంటారు, ఇంక ఇబ్బంది లేదు. యాడిపోయిన బస్సులో కూడా చూస్తుంటారు. ఇలా తప్పేముంది? తప్పేం లేదు. నేను చెప్పేది తప్పని కాదు. వీటి మీద నేను శ్రద్ధ తీసుకొని ఎప్పుడని చెప్పినా తీసుకోవద్దని కాదు, తీసుకో. నువ్వు శుభ్రంగా ఉంటే తప్పలేదు. అడ్డమైపోయింది, ఇప్పుడు జుట్టు పెరిగింది, కళ్ళకు అడ్డమైంది, దాన్ని ఏం చేస్తావు? నువ్వు జుట్టుగా తప్పేం లేదుగా. ఇప్పుడు మీరు జుట్లు వేసుకోవాలి, అక్కోళ్ళు చెల్లెళ్ళు అమ్మోళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? అన్నోళ్ళు తమ్ముళ్ళు జుట్లు వేసుకుంటారు, ఎంత బొడుగు పెంచుకుంటారు వాళ్ళు కూడా చాలా. ఎందుకయ్యా ఇంత బొడుగు జుట్టు పెంచుకున్నావు అంటే నీకెందుకు వాళ్ళకి అర్థం కాలేదు. వాటి మీద శ్రద్ధ పెట్టి జీవితాన్ని సంకనాకించుకుంటున్నారని వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఎందుకు అలా అయిపోయారో తెలియదు. భోగేచ్ఛలు మనిషి జీవితంలో అవయవాలకు భోగేచ్ఛలు వచ్చాయి. కన్ను అనిపిస్తుంటదో
ఈ రెప్పల మీద ఈ యొక్క వెంట్రుకలు ఉన్నాయి కదా, ఇది దేవుడు పెట్టాడు బాగుండాలని. ఇది మనకు నచ్చక దాని మీద మళ్ళీ ఐబ్రోస్ మీద ఇంకొకటి చుట్టుతున్నారు. ఇంతంత పిల్లలు, ఇంతంత పిల్లలు వాళ్ళకేం తెలియదు. నేను రోజు ఆ స్కూల్ పిల్లల్ని తోలి వస్తుంటాను. వస్తున్న తర్వాత ఆడున్నారు ఒక ముగ్గురు పిల్లలు, మనూరు పిల్లలు, పిల్లలు ముగ్గురు ఉన్నారు. ఇంత పిల్లలు ఉన్నారు. చిన్న అమ్మాయి ఆటో ఎక్కగానే నాకు కంపు వాసన వస్తుంది. ఎంత పౌడర్ పూసుకుంటది, ఈ పెదాలు ఎర్రగా పూసుకుంటది, ఇటు మీద నల్లగా వస్తుంటది. నేను ఇట్నే చూస్తాను, ఆ అమ్మాయి ఏంది ఈ వాసన అనిపిస్తుంటది. అప్పుడప్పుడు అమ్మాయి చూస్తావు కదా, ఆ అమ్మాయి ఎక్కితే అంతలా వాసన వస్తుంది. ఏంది అసలు అర్థం కాలేదు. ఎందుకమ్మా ఏంటంటే నీకు తెలియదులే అంటదా. ఎంత అమ్మాయి, చిన్న అమ్మాయి. ఆ బుక్కులు ఉండే అంటే ఆ వయసు నుంచి అంత అలంకరించుకోవాలని వాళ్ళకి తెలిసిపోయింది. మనం ఏం చేద్దాం? ఎంత బాగా చూడండి. అదేంది ఇప్పుడు పిల్లలు పాపం దేవుడు ఇచ్చాడు, జుట్టు ఇచ్చాడు, గడ్డాలు ఇచ్చాడు. ఎట్నేం చేస్తాడు? ఎంతెంత ఫ్యాషన్‌గా పెంచుతుంటారు. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళకి కూడా సిగ్గు లేకుండా పెంచుకొని వస్తుంటారు వీళ్ళు. నాకు కోపం వస్తది ప్రార్థనకు వచ్చేవాళ్ళని చూస్తే అట్టటోళ్ళని. ఎందుకు అవసరమా? ఎట్ట ముందుకు పెట్టుకొని ఎట్ట అవసరమా? పద్ధతిగా జీవించండి. ఎందుకంటే ఈట మీద పెట్టే శ్రద్ధ వాక్యం చదవటానికి పెడితే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఎటు గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారు తెలుసా? ఎన్ని గంటలతోటి శ్రద్ధ తీసుకుంటారు తెలుసా? నీట్‌గా శుభ్రంగా సేవ్ చేసుకో తప్పులేదు. లేకపోతే కట్ చేసుకో తప్పులేదు. ఈడ నుంచి ఇటు దాకా కొద్ది గంట, ఇటు దాకా కొద్ది గంట, ఇటు దాకా కొద్ది గంట ఎనిమిది, మళ్ళీ ఏడ నుంచి ఇటు చూసుకుంటా, ఇటు చుట్టుకుంటా, ఇయన్నీ అవసరమా? వాళ్ళు ఎవరు అయితే పర్లా, దేవుని సేవకుని కుమారుల్లా అలా తగలబడిపోయారు ఊర్లల్లో. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే ఇది ఫ్యాషన్, నీకేం తెలుసు అంటారు. ఫ్యాషన్ నేను అంటాను ఒకటే, నీకు తాంటే తూది లేదు, నువ్వు ఫ్యాషన్ అనేది ఏందని చెప్పి ఒక దగ్గర పోయి అడిగాను. ఇది ఫ్యాషన్ పాస్టర్ గారు మీకేం తెలుసు అన్నాడు. నేను చెప్పినట్టునే, నువ్వు ఎంత చదివి ఉంటావు? చదివితే ఒక 10థ్ ఇంటరో. నేను నీవు చదివినంత 4 గంటలు చదివి వచ్చాను. ఆ ఫ్యాషన్ల గీసలన్నీ వదిలేసాను యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత. మీరు ఎంత చదివారా పాస్టర్ గారు, మిమ్మల్ని చూస్తే అలా కానరాలేదంటే, అంటే ఇట్లా డెకరేషన్ చేసుకోవాలా? లోపల ఉంటది జ్ఞానం. అవునా? తెలివి అనేది లోపల ఉంటది, బయట చూపించుకునేది కాదుగా. అవసరాన్ని బట్టే వాడాలి. ఎక్కడ పెడితే అక్కడ వాడితే ఏమవుద్దక్క? కొడవలు ఉంది, ఎక్కడ వాడాలి? కూరగాయలు కోసేటప్పుడు వాడాలి, ఏదైనా పొలంలో గడ్డి కోసేటప్పుడు వాడాలి. అలాగని ఏడబడితే ఆడ కోసేటప్పుడు ఏడబడితే ఆడ వాడితే ఏమవుద్ది? తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాం. అంతే కదా. 10 మందిలో కూర్చున్నప్పుడు కొడవలు తీసుకుని ఎట్టంటే ఎంతమంది దిగుద్ది? ఏంటంటే ఉపయోగించుకున్నానంటే నీకు ఎక్కడ ఉపయోగిస్తేనే దానికి నీ ఇష్టం వచ్చిన దగ్గర తెలివి ఉంటుందా? కాబట్టి ఇక్కడ ఏముంది? ధన భోగముల చేతను అణచివేయబడి. ఈ వాక్యం లోపల ఉంటది కానీ ఈ కోరికలు మనిషిని అణిసేసాయి వాక్యాన్ని లోపల ఉన్నదాన్ని. పొద్దున్నే లేచినమ్మటే ప్రార్థన చేసుకోవాలి కదా అనేది వాక్యం. ఉదయాన్నే లేచినమ్మటే ధనాశ ఏం చేస్తుందంటే రేపు చేసుకుందేవులే ప్రార్థన అని ఆ ప్రార్థన ఏం చేసింది? అణిసేసింది. ఆగిపోయింది. చేయలేవు నువ్వు పొద్దుకు తప్పని చేద్దాం. ప్రార్థన చేయడానికి కూడా టెన్షన్ పడుతుంటారు చాలా మంది, తెలుసు మీకు. పనులు లేనప్పుడు పోయి చేస్తారు ప్రార్థన, కానీ పని ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు తొందర ఊరు చేయమని నేను అంత తొందర నాకు అర్థం కాలే. అప్పుడప్పుడు మీరు అన్నం వండుతుంటారు పనికి పోయేటప్పుడు, వండేటప్పుడు ఏం చేస్తారు తెలుసు? నాకు అప్పుడు నవ్వు వస్తుంటది. అసలు అమ్మ చేస్తుంటది. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే ఉప్పు బదులు చక్కెర వేసింది ఒకరోజు. పనిలో తొందరలో ఉప్పు అది తింటుంటే తీయగుంది. ఏందంటే నేను బాగానే చేసుకున్నాను అది ఇది అంటుంది. నువ్వు అంత తొందర పని చేసి ఊరుకోవడం అవసరమా? అది చక్కెర తెలియదు, ఉప్పు తెలియదు. ఎందుకంటే 2 తెల్లగా ఉన్నాయి. ఆ చీకట్లో ఏం కనపడుద్ది? తొందరపాట్లో 4 గంటలకు లేచి నీ నూరు చేయమరా అంటే అవసరమా? ఏంది అసలు ఇది అర్థం కాలేదంటే, అవును మరి నిజంగా చెప్తున్నాను. టెన్షన్లు అలాగనే ఉంటాయి. తప్పన చెందుతూ కాదు, ప్రశాంతంగా జీవించాలి జీవితం. కుదార్థత లేకుండా ఎంత సంపాదించిన ఇష్టే. కాబట్టి అదన్నాడు, ధన భోగముల చేతను అణిచివేయబడి. ఉదయం లేచి మీరు మోకాళ్ళ మీద కూర్చొని నమ్మటే ఆ బయట ఆరనిన పడి కానీ ప్రార్థన ఆపేస్తారు. అవును కదక్క. ఎన్నిసార్లు ఆపేస్తుంటావు? యేసయ్యా నన్ను క్షమించాను కాదు, యేసయ్యని క్షమించేది కాదు, ఆ బయట ఉన్నటువంటి ఆ మాట నీలో ప్రార్థన ఆపేపిచ్చేసింది. నువ్వు ప్రార్థన చేయవు. సాయంకాలం వచ్చినా చదువుంటే ఏం చేస్తావు? సాయంత్రం వచ్చినాక చేతరాక వచ్చాక అడావుల్లో నీళ్లు పోసుకొని, చేతులు కడుక్కొని, అన్నం వండుకొని, అది తిని ఇవన్నీ చేశాక వెంటనే మళ్ళీ రొద్దున్నే 4-3 లేయాలి. ఏమంటే పడుకుంటుంటే ప్రార్థన ఎవరు చేస్తుండ్రు? ఇప్పుడు ప్రార్థన లేదు కాబట్టి ఏం పెరిగిపోయింది? ప్రార్థన లేకపోతే ఏం పెరిగింది? ఆశలు పెరిగిపోయాయి. అప్పుడు ఏం చేస్తుంటాం? మూటలు కడుతుంటాం. 100, 500, 1000, 2000, 3000 మూట కట్టి ఆ మూట పక్కన పెడితే ఏం చేస్తుంది? కాకు చదపోవదుగా.
తమ్ముడు ఎత్తపోతాడు. ఎన్ని రోజులు సంపాదించినవి వాడి నోట్లో పోసాను. అటు నోట్లో పోసాను. ఎవరి దగ్గర ఇచ్చినావు? నీ దేవుడు నీ కాపుదల లేకుండా బైబిల్ గ్రంథంలో ఏం రాయబడతా, ప్రాకారము లేని పట్టణము ఎలాగో తన మనసును అణుచుకొని వాడు కూడా అంతే. మనసును అణుచుకోవాలి. అందరికి ఉంటాయి కోరికలు, అణుచుకోవాలి. దేవుడి తర్వాతే ఏదైనా అనుకోవాలి. కానీ మనసును అణుచుకోము. ఏమణుచుకుంటాం? వాక్యాన్ని అణిచేస్తున్నాం మనం. కోరికలను అణుచుకోము, వాక్యాన్ని అణిచేసుకుంటాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత కష్టపడుతుంది అనుమైన గుడ్డ అనుంగా ఏ రోజున అన్నం తిన్నోళ్ళు ఉన్నారు పాపం చాలా మంది. మరి ఎందుకోసం నాకు అర్థం కాలేదు. నవ్వుతాడు ఎందుకోసం అని. ఎందుకు చేస్తున్నారో తెలియదు. అందుకనే బైబిల్ అన్నది, అణిచివేయబడి పరిపక్వముగా పరిపక్వముగా ఫలింపల, మధ్యలోనే ఫలించి రాలిపోయారు. పరిపక్వం అంటే పూర్తిగా ఫలించాలి. పూర్తిగా ఫలించిన పండు తీయ రుచి ఉంటుందా? సగం పండిన పండు రుచి ఉంటుంది అక్క. పూర్తిగా పండిన పండుగ రుచి ఉండేది. కానీ ఇప్పుడు అంతా కూడా హైబ్రిడ్ వచ్చిన తర్వాత మందులు పెట్టి మనం పండిద్దామంటే అటు కుదురుద్ది అక్క. మందులు పెట్టి పండు పెట్టినాం అనుకోండి, ఇంతకుముందు జాంకాయలు తింటుంటే భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు జాంకాయలు తింటుంటే అన్ని సవగుంటున్నాయి. ఇంతకుముందు మామిడికాయలు తింటుంటే తీయగుండే, ఇప్పుడు మామిడికాయలు తింటుంటే పైన ఒగురు ఉంటుంది. ఏందంటే మొత్తం మందులు పెట్టే. అలాగే మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన చేతులతో మనం ఏదో శుభ్రం చేసుకోవాలనుకుంటాం, కుదరదు. వాక్యం అయితే మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యమే మన జీవితాన్ని ఏం చేస్తుంది? పరిపక్వము ఫలింప చేయిస్తుంది. పరిపూర్ణంగా పరిపక్వం చేసి ఫలింప చేస్తుంది. అందుకని ఏమన్నారు తెలుసు మత్తయి సువార్తలో, ఇదిగో ధన వ్యామోహము చేతను, ఐవిక విచారము చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడిన వారు ఎవరంట? నిష్ఫలుడు అంటే ఫలము లేనివాడు. ఫలము లేనివాడిని ఏం చేశాడు? గుర్తుకు రావాలి మీకు వాక్యాలు, ఎన్నిసార్లు చెప్పాను. ఆమేన్. ఫలము లేని దాన్ని ఏం చేసిండమ్మా? శపించాడు. శపించింది ఏమైంది? ఎండిపోయింది ఏరుతోటి. మరి ఇప్పుడు అప్పుడప్పుడు మీరు అంటారు, ఎందుకయ్యా మొన్నటి దాకా భలే వచ్చిరయ్యా ప్రార్థనలకు, ఏంది ఇప్పుడు ప్రార్థనకే రావట్లేదంటే మీకు ఇదే గుర్తుండాలి, వాక్యం వింటున్నారు కానీ ఈ ధన వ్యామోహము ఐవిక విచారము వల్ల వాక్యం అణిచివేయబడి ఏమయ్యారు? ఫలాలు లేని చెట్టుల్లాగా ఉన్నారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అంటే, డిస్టర్బ్ చేసేవా వాళ్ళ కోరికలు కూడా, పొద్దున్న చెప్పాను చూడు మీకు, వాళ్ళ కోరికలు కూడా మనలోనికి ఇంజెక్ట్ చేసేస్తారు. అప్పుడు ఆ కోరికలు మనలోకి వచ్చిన మనకు అనిపిస్తుంది, అవును కదా, ఇది కరెక్టే కదా, దీని గురించి ఆలోచించము, దాని గురించి పొద్దుగోకుల ఆలోచన, పండుకున్న ఆలోచన, తిన్న ఆలోచన, ఉన్న ఆలోచన, ఈ ఆలోచనతో దేవుణ్ణి పక్కన పెట్టేసి రోజుల్లోకి వచ్చేసి. అందుకే చాలాసార్లు చెప్తుంటాను, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో ఉండాలనేది నా కోరిక చాలా మందికి. అందుకే చాలాసార్లు అంటారు, 100 మంది 1,00,000 మంది ఉన్నాళ్ళు నేను చూడను, కరెక్ట్ గా ఉన్నోళ్ళు 3 ఉన్నా చాలు, వాళ్ళు పరలోకం పోవచ్చు అంతే. 2016కు ముందు 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదు? 2016కు ముందు నవంబర్ 16వ తారీఖు నవంబర్ 20ను మోడీ వచ్చి వాటిని అన్నింటినీ తీసేశాడు. అంతకుముందు అందరి దగ్గర 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నోట్లు ఇన్ని కట్టలు తీసుకొస్తే వాటి వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుంది అక్క? ఎందుకు ఉండదు? అవి చల్లవు. అలాగే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఘనంగా, ఎంత మందితో ఉన్నా వాళ్ళు దేవునిలో ఫలించకపోతే వాళ్ళు చల్లరు. ఆడ కుప్పలు వస్తున్నారయ్యా, లక్షలు ఉన్నారయ్యా, వాళ్ళు పాటలు బాగా పాడతారయ్యా, వాక్యం అదరు చెప్తారంటే దేవునిలో ఫలించకపోతే చల్లని చెట్టే, చల్లదు. 500 రూపాయల కాగితం ఇచ్చి, ఇదిగో ఒక 100 రూపాయలకు సబ్బు ఇచ్చి 400 ఉంచుకోమంటే నీ 500 వద్దు, నువ్వు వద్దు పొమ్మంట. ఎందుకంటే చల్లవు కదా. అప్పుడు ఆ టెన్షన్లో అప్పుడు మీరు ఎంతమంది మార్చుకున్నారు తెలుసా? చాలా మంది అన్ని మార్చారు తెలుసా? 500 బ్యాంకులు కాడ పోయి మార్చేశారు. ఎందుకంటే చల్లనివి మా కొద్ది చెల్లేవి కావాలి. ఇప్పుడు ఈ లోక జీవితం చల్లదు. చెల్లే జీవితం యేసు ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఈ జీవితాన్ని ఆయనకిచ్చి ఆయన ఇష్టానుసారంగా మనము మంచి జీవితాన్ని జీవించేటువంటి పద్ధతిలోనికి వద్దాం. కాబట్టి దినమందు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, అంటే ఈ జీవన విచారముల చేత, ఈ జీవన సంబంధమైన విచారాలు పొద్దుగుకులు పెట్టుకోవద్దు. వాళ్ళ కోసం వద్దు, అసలు అవసరం లేదు. వాళ్ళ కోసం పెట్టుకుంటే చివరికి నువ్వు పరలోకం పోలేవు.
వాళ్ళ కోసం చూసి నువ్వు నాశనం అయిపోయాను మనం ఈరోజు. వాళ్ళ కోసం కావద్దు, పరలోకం కావాలి మనకు ముఖ్యం. పరలోకం తర్వాత ఎవరైనా. రెండోది ధన భోగములు. అది సంపాదియాలి, ఇది సంపాదియాలి, అది కూడబెట్టాలి, ఇది కూడబెట్టాలని ఎవరికే ఒకళ్ళకి పెట్టాల్సిన పని ముందు మనం శుభ్రంగా ఉంటే చాలు. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంట? పరలోకం వెళ్తాం. కానీ పరిపూర్ణంగా ఫలించాలి. ఫలాలు ఫలించే చెట్టుగా మనం ఉంటే నలుగురికి ఏమిస్తాము? ఫలాలు ఇస్తాము. అదే మనమే నిష్ఫలమైపోతే నలుగురికి ఏమిస్తాము? ఏమీ లేవు. కాబట్టి ఈరోజు నీకు నాకు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు వద్దు, వదిలేయండి. మరి ఎలాగంటే, నీవున్న ఈ లోకంలో మనుషులు బతికేస్తారు, నువ్వు లేకపోయినా బతికేస్తారు. మనమేమంటాం? నేనే ఉండి వీళ్ళందరిని ఉద్ధరిస్తున్నానంట. అంత ప్రేమలో బతికేస్తున్నాం. మనిషి లేకపోతే బతకరక్క. ఇంకా బతుకుతారు. వాళ్ళకి ఇప్పుడు నేనున్నాను. ఇంతకుముందు నాతోటి చాలా మంది ఉన్నారు. వాళ్ళు లేకపోతే నేను బతకట్లా. బతికేస్తాం. కానీ ఏందంటే మనకొక ఆశ. నేనే మొత్తం ఇంటిని మొత్తం సర్దుతున్నానని ఎవరు చెప్పిర్రు? నువ్వు సర్దుతున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవరు అనుకోరు. అంతే కదా! నేనే మెయింటైన్ చేస్తున్నాను నేను అనుకుంటాను కానీ ఎవరు అనుకోరు. ఎందుకంటే సమస్తము దేవుని చేతిలో ఉంది. మనం ఆయన చేతిలోకి పోతే అప్పుడు ఆయన మనకేది ఇవ్వాలో అది ఇస్తాడు. ఓకే. అందరం కూడా దినమందు వాక్యం విని వాక్యాన్ని అణిచివేసుకోకుండా వాక్యాన్ని మనలో ఫలింప చేసుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి.